బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ పార్లమెంటులో ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ యాప్ ప్రభుత్వం కేంద్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ సర్కార్ కేంద్రం మధ్య గొడవ సుప్రీంకోర్టుకు చేరింది. ఇవాళ పార్లమెంటులో ఢిల్లీ పాలనాధికారాల ఆర్డినెన్స్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ యాప్ ప్రభుత్వం కేంద్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు ఢిల్లీ సర్కార్ కేంద్రం మధ్య గొడవ సుప్రీంకోర్టుకు చేరింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ ఢిల్లీ నుంచి అందిస్తారు. చెప్పండి రాజ్. శోభా, ఢిల్లీలో ముఖ్యంగా పాలనకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు అంటే ఐఏఎస్లు కానీ ఇతర ఉన్నతాధికారుల వారికి సంబంధించినటువంటి నిర్ణయాలు, వారిని ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అలాగే వారు తీసుకునే బిల్స్ కు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండేది. కానీ ఇప్పుడు ఢిల్లీలో విశేష అధికారాలను పొందడానికి ఒక కొత్త ఆర్డినెన్స్ ద్వారా కేంద్రం ముందుకు వచ్చింది. దీనివల్ల గత కొంతకాలంగా ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఇటు రాష్ట్రంలోని ఆప్ ప్రభుత్వానికి అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి మాటల యుద్ధం నడిచింది. నిజానికి ఈ ఆర్డినెన్స్ కనుక అమల్లోకి వస్తే పూర్తిగా ఢిల్లీపై పట్టు సాధించే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు వ్యతిరేకించే విధంగా చేయాలని కాంగ్రెస్ తో సహా మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా ఇప్పటికే ఆప్కి మద్దతు ఇచ్చాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రోజున అమిత్ షా దీనికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తానికి చూడాలి మరికొద్ది సేపట్లో దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత చర్చ కొనసాగుతుందనేది. మరోవైపు కీలకమైనటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పటి వరకు ఆపు ప్రభుత్వంపై అనేక సార్లు మాటల యుద్ధానికి తెరదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో బిల్లు కనుక వచ్చినట్లయితే ఇక్కడి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాల్లో తన పట్టును కోల్పోయే అవకాశం ఉంది. శోభ. థాంక్యూ రాజ్.